మార్నింగ్ స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్ చూసారా? మనము ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ గురించి డిస్కషన్ చేసాం కదమ్మా. అలాగే ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పుకున్నాము మనము? ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ బిలో 125 అని చెప్పాను కదా, అవన్నీ మీకు వచ్చాయా? నేర్చుకోవాలి ఖచ్చితంగా. ప్రైమ్ నెంబర్స్ అనేవి నోటెడ్ అవ్వాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హౌ మెనీ కాంపోజిట్ నెంబర్స్ బిలో 100? హౌ మెనీ? 74 అని చెప్పాను కదా. ఎందుకని నేనంటే 75 ఉంటాయి, కానీ అందులో 1 వచ్చేసి నార్ ప్రైమ్ నైదర్ కాంపోజిట్ అని చెప్పాను కదా. సో నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ అని చెప్పాను కదా, అంటే అది ప్రైము కాదు అలాగే కాంపోజిట్ కాదు. 1 ఈజ్ ఏ యూనిక్ నెంబర్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అలాగే ఇంకా నేనేం చెప్పాను మీకు? 2 ఈజ్ ఏ ఈవెన్ ప్రైమ్ అని చెప్పాను. అవన్నీ కూడా మీరు చేయమని చెప్పాను, చేశారమ్మా. ఇంకా మీకు ప్రైమ్ నెంబర్స్ నోటెడ్ అవ్వాలి, ఇంకా మీకు ఫ్యూచర్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి ఆ ప్రైమ్ నెంబర్స్ని మీరు మర్చిపోవద్దు, నోట్ చేసుకుంటూ ఉండండి, రీడ్ చేయండి, రీటైల్ చేసుకోండి ఎప్పటికప్పుడు కూడా. ఓకేనా చిల్డ్రన్? ఎస్టర్డేతో మనకి ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ లెసన్ ఈజ్ కంప్లీట్ అయిపోయింది అమ్మ. మనకి ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ అనే లెసన్ ఎస్టర్డే తోటి టోటల్గా కంప్లీట్ అయిపోయింది. నౌ టుడే న్యూ చాప్టర్, దట్ ఈస్ ఫ్రాక్షన్స్. సో లెట్ us start the class. Fractions. What is a fraction? ముందసలు మనకి ఫ్రాక్షన్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఫ్రాక్షన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఫ్రాక్షన్? ఫ్రాక్షన్ మీన్స్ ఏ పార్ట్ ఆఫ్ ది హోల్. అది స్మాలరా బిగ్గరా అనేది మనకి సంబంధం లేదు. మొత్తం టోటల్ పార్ట్ ఉంటుంది కదమ్మా, ఆ టోటల్ పార్ట్లో మనం ఒక చిన్న ముక్క తీసుకుంటే దాన్ని మనము ఫ్రాక్షన్ అని చెప్పొచ్చు. ఓకేనా? సపోజ్ మీకు ఎగ్జాంపుల్గా నేను ఇది చూపిస్తున్నాను చూడండి. దిస్ ఈజ్ ఏ 1 మార్కర్. ఓకేనా? సో ఇది హోల్ పార్ట్ అంటే మార్కర్ మొత్తం కలిపి ఒకటి. ఇప్పుడు ఇలా ఉంటేనే మార్కర్ అంటాం. ఇప్పుడు నేను ఈ క్యాప్ తీసేసారు అనుకోండి, ఇది మార్కర్ అంటే మీరు ఏమంటారు? దీనికి మొత్తం మీకు షాప్లోకి వెళ్తే ఒక కొత్త మార్కర్ కొనుక్కోవాలనుకోండి, ఏం చేస్తారు? ఇలానే ఇస్తారా, లేకపోతే ఇలా క్యాప్ తీసి ఇస్తారా? ఈ క్యాప్ తోటి కలిపి మీకు మార్కర్ అడిగితే ఇలా ఇస్తారు కదమ్మా. సో ఇప్పుడు ఈ మార్కర్ అనేది హోల్ పార్ట్ అన్నట్టు. హోల్ పార్ట్ అంటే మొత్తం కలిపితే దీన్ని మనం మార్కర్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ మార్కర్లో నేను ఈ క్యాప్ తీసేసాను, ఓన్లీ ఈ క్యాప్ వరకే చూస్తే దీన్ని మనం ఏమనొచ్చు అంటే దిస్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ హోల్. మొత్తంలో ఒక భాగము. అంటే ఈ మార్కర్ మొత్తం టోటల్ కదా, హోల్ పార్ట్. ఇది హోల్ పార్ట్ అంటే మొత్తం పార్ట్. ఈ మొత్తంలో నుంచి మనం ఒక పార్ట్ తీసుకుంటున్నాం. సో దిస్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ హోల్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ఏ ఫ్రాక్షన్. అండ్ దిస్ వన్ ఈజ్ ఆల్సో ఫ్రాక్షన్. ఇది కూడా ఒక ఫ్రాక్షనే, కాకపోతే ఇదేమో బిగ్గరు, ఇదేమో స్మాలర్. అంటే ఇది ఎక్కువగా ఉంది, ఇది తక్కువగా ఉంది, అంతే తేడా. ఓకేనా? సో ఇది ఫ్రాక్షన్. మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దిస్ ఈజ్ వన్ హోల్ నోట్బుక్. ఇది మొత్తం కలిపితే ఒక నోట్బుక్. ఓకేనా? సో ఈ నోట్బుక్లో నుంచి నేను ఓన్లీ ఒక పేపరే తీసుకున్నాను. సో అప్పుడు ఇదేమవుతుంది? దిస్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ హోల్. అంటే ఈ మొత్తంలో నుంచి ఒక పార్ట్ తీసుకున్నాను. సో ఈ తీసుకున్న పార్ట్ ఏమవుతుంది? ఫ్రాక్షన్ అవుతుంది. ఇది కూడా ఫ్రాక్షనే, ఎందుకంటే దీన్ని కట్ చేసాం కదా. ఇది మొత్తం కలిపితేనే మొత్తం అమ్మ. ఈ పేపర్ కూడా మనం యాడ్ చేస్తేనే మొత్తం అవుతుంది, టోటల్ హోల్ పార్ట్ అవుతుంది. కానీ ఈ హోల్ పార్ట్లో నుంచి నేను ఒక పేపర్ని తీసేస్తే అప్పుడు మీకు ఏమవుతుంది? అది ఫ్రాక్షన్ అవుతుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఈ పేపర్ ఒక్కటే తీసుకోండి. ఈ పేపర్ ఒక్కటి తీసుకుంటే దిస్ ఈజ్ ఏ హోల్ పార్ట్. ఈ పేపర్ ఒకటి తీసుకుంటే దిస్ ఈజ్ ఏ హోల్ పార్ట్. ఈ హోల్ పార్ట్లో నుంచి నేను
ఈ హోల్ పార్ట్లో నుంచి నేను హాఫ్ పార్ట్ తీసుకుంటున్నాను. చూడండి, దిస్ ఈజ్ ద హోల్ పార్ట్. ఈ హోల్ పార్ట్లో నుంచి నేను హాఫ్ పార్ట్ తీసుకున్నాను. అప్పుడు ఇదేమవుతుంది, ఫ్రాక్షన్ అవుతుంది. ఇదేమవుతుంది, ఇది కూడా ఫ్రాక్షనే. ఈ ఫ్రాక్షన్ రెండింటిని కలిపితే మొత్తం టోటల్గా హోల్ పార్ట్. అంటే ఫ్రాక్షన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ హోల్. ఫ్రాక్షన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ హోల్. అంటే మొత్తంలో నుంచి ఒక భాగాన్ని తీసుకోవడమే ఫ్రాక్షను. ఓకేనా చిల్డ్రన్? మీకు అసలు ఫ్రాక్షన్ అంటే ఏంటి అనేది అర్థమైందమ్మా? ఓకే, ఒక బిస్కెట్ తీసుకున్నాం అనుకోండి. ఆ బిస్కెట్ని నేను 4 పార్ట్స్గా కట్ చేశాను అనుకో. 4 పార్ట్స్గా కట్ చేస్తే ఆ ఒక బిస్కెట్ ఒక పీస్ ఏమవుతుంది, ఫ్రాక్షన్ అవుతుంది. యాపిల్ తీసుకొని మనం యాపిల్ని కట్ చేసి ఆ కట్ చేసిన దాంట్లో ఒక పీస్ తీసుకుంటే ఆ పీస్ ఏమవుతుంది, ఫ్రాక్షన్ అవుతుంది. ఓకేనా? మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. సో ఫ్రాక్షన్స్ అంటే అవన్నమాట. ఫ్రాక్షన్ అనేది ఒక చిన్న పార్ట్ అనే కాదు, ఒక పార్ట్ అంతే. పార్ట్ దేంట్లో పార్ట్ అంటే మొత్తంలో ఒక పార్ట్. ఇప్పుడు ఇది మన టోటల్ బాడీ. ఓకేనా? నా టోటల్ బాడీలో ఈ హ్యాండ్ తీసుకున్నాను కదా, ఈ హ్యాండ్ ఒక్కటే తీసుకుంటే దిస్ ఈజ్ ఏ ఫ్రాక్షన్. ఈ ఫ్రాక్షన్ అనేది పార్ట్, టోటల్ పార్ట్లో ఒక పార్ట్. టోటల్ హోల్ పార్ట్లో ఇది ఒక పార్ట్ అనమాట. కాబట్టి ఓన్లీ హ్యాండ్ వరకు తీసుకుంటే మనము ఒక ఫ్రాక్షన్ అని చెప్పొచ్చు. ఓకేనా? క్లియర్ కదమ్మా? ఓకే, క్లియర్ ఇన్ దిస్. ఇక్కడ చూడండి, మీకు ఇంకా క్లియర్గా మీరు ఫ్రాక్షన్ ఎలా రాస్తారు ఏంటి అనేది చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఒక ఫిగర్ డ్రా చేస్తున్నాను. మీరు జాగ్రత్తగా బోత్ వైపు చూడండి. ఇక్కడ నేను ఒక ఫిగర్ డ్రా చేస్తున్నాను కదమ్మా. డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత ఇక్కడ మనము దీన్ని షేడ్ చేస్తున్నాను. నేను ఇది షేడ్ చేశాను. ఇప్పుడు షేడెడ్ పార్టీస్, షేడెడ్ పార్ట్ చూడండి. టోటల్గా దిస్ ఈజ్ ఎ 1 rectangle and rectangle is divided into 3 parts. రెక్టాంగిల్ ఉంది కదమ్మా, ఈ రెక్టాంగిల్ 3 పార్ట్స్గా డివైడ్ అయింది. ఓకేనా? దిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. సో 3 పార్ట్స్గా డివైడ్ అయిపోయింది. ఈ 3 పార్ట్స్గా డివైడ్ అయిపోయిన తర్వాత అందులో ఒక పార్ట్ ఏమైంది, షేడ్ అయి ఉంది కదా. అందులో ఒక పార్ట్ షేడ్ అయి ఉంది. ఇప్పుడు దీన్ని మనము ఫ్రాక్షన్లో రాయాలి. ఇప్పుడు నేనేం రాశాను, ఓన్లీ షేడెడ్ పార్ట్ అనే రాశాను. షేడెడ్ పార్ట్ అంటే ఎన్ని పార్ట్స్ షేడెడ్ అయ్యాయి అని. ఎన్ని పార్ట్స్ షేడెడ్ అయ్యాయమ్మా? ఎన్ని పార్ట్స్? ఓన్లీ 1 పార్టే కదా, 1 పార్ట్. ఇప్పుడు 1 పార్టే షేడ్ అయ్యింది. ఇప్పుడు మనం 1 అలా రాసామనుకోండి, ఏమవుతుంది, అది న్యాచురల్ నెంబర్ అవుతుంది. ఫ్రాక్షన్ అవుతుందా? కాదు. మరి ఫ్రాక్షన్ లాగా రాయాలంటే ఏం చేయాలి, 1 నెంబర్ టోటల్లీ 3 ఇలా రాస్తే అది ఫ్రాక్షన్ అవుతుంది. ఇక్కడ 1/3 అంటే మీనింగ్ ఏంటి, టోటల్ 1 ఈజ్ ఏ షేడెడ్ పార్ట్, 1 ఈజ్ ఏ షేడెడ్ పార్ట్ ఇంటూ 3 ఈక్వల్ పార్ట్స్. మొత్తం 3 ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి కదమ్మా. సో ఈ 3 ఈక్వల్ పార్ట్స్లో ఒక ఈక్వల్ పార్ట్ని మనం ఏం చేసాము, షేడ్ చేసాము. కాబట్టి షేడెడ్ పార్ట్ ఈజ్ 1/3. ఓకేనా? మనం ఇలా రాస్తాం అన్నమాట. ఒకవేళ అన్షేడెడ్ పార్ట్ రాయాలనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అన్షేడెడ్ పార్ట్. అన్షేడెడ్ పార్ట్. అప్పుడు అన్షేడెడ్ ఎన్ని బాక్సెస్ ఉన్నాయి, 2 బాక్సెస్ ఉన్నాయి. టోటల్గా ఎన్ని బాక్సెస్ ఉన్నాయి, 3 బాక్సెస్ ఉన్నాయి. అంటే 3 బాక్సెస్లో 2 బాక్సెస్ అన్షేడ్ అయి ఉన్నాయి, అంటే షేడ్ చేయలేదు అని. మొత్తం టోటల్గా 3 పార్ట్స్. ఈ 3 పార్ట్స్లో 2 పార్ట్స్ అన్షేడ్ అయి ఉన్నాయి. ఓకేనా? సో అప్పుడు మనము అన్షేడెడ్ పార్ట్గా ఇలా రాయొచ్చు. షేడెడ్ పార్ట్ అంటే టోటల్ 3 పార్ట్స్లో 1 పార్ట్ షేడ్ అయి ఉంది. కాబట్టి మనం ఇలా 1/3 లాగా రాసామన్నమాట. క్లియర్ కదా? సో మనకి ఇక్కడ కింద ఉండేదేమో టోటల్ పార్ట్స్, పైన ఉండేదేమో మనం ఎన్ని తీసుకుంటే అన్ని పార్ట్స్ అనమాట. ఓకేనా? ఇక్కడ నేను ఇక్కడ 1/3 అండ్ 2/3 అని చెప్పాను కదా. ద ఫ్రాక్షన్ 1/2, 1/3, here 2/3. That means 1 out of 3. 1 out of 3. మొత్తం టోటల్ 3లో 1 పార్ట్. Here 2 out of 3. 2 out of 3. That means
టోటల్ 3 పార్ట్స్లో 2 పార్ట్స్ తీసుకున్నాం అనమాట. అది ఓకేనా. 1 out of 3 ఆర్ 2 out of 3 అలా చెప్తాం. మరి ఇప్పుడు ఇక్కడ 2/3 ఉంది కదమ్మా, దీన్ని మనం ఎలా రీడ్ చేయాలి అంటే హౌ టు రీడ్ ద ఫ్రాక్షన్. చూడండి, ఇక్కడ మనము ఫ్రాక్షన్స్లో రీడ్ చేయడం అనేది నేర్చుకుందాం. రీడ్ చేయడం ఎలాగానంటే చూడండి, మనం ఇప్పుడు 2/3 అని రీడ్ చేయొచ్చు. 2/3 పైన 2 ఉంది కదమ్మా, ఈ 2ని మనము ఆర్డినల్ నెంబర్లో కార్డినల్ నెంబర్లో చెప్పాలి, 3నేమో ఆర్డినల్ నెంబర్లో చెప్పాలి. 2/3 ఓకేనా. నెక్స్ట్ దీన్నే ఇంకా ఏమనొచ్చానంటే 2/3 ఇలా కూడా రీడ్ చేయొచ్చు. 2/3 అని రీడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా ఎలా రీడ్ చేయొచ్చు అంటే 2/3 అని కూడా రీడ్ చేయొచ్చు. 3 టైప్స్లో రీడ్ చేయొచ్చు. మీరు చూడండి జాగ్రత్తగా ఎలా రీడ్ చేయాలి అనేది ఫ్రాక్షన్ని అంటే ఫస్ట్ 2/3 అని రీడ్ చేయొచ్చు. నెక్స్ట్ 2/3 అని రీడ్ చేయొచ్చు. నెక్స్ట్ 2/3 అని రీడ్ చేయొచ్చు. 2/3 2/3 2/3 ఓకేనా. ఇలా 3 టైప్స్లో మనము రీడ్ చేయొచ్చు. ఇక్కడ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ 2/5 అన్నాను అనుకోమ్మా, ఎలా రీడ్ చేయొచ్చు. ఫస్ట్ 1 2/5 కింద 5 ఉంది కదా, 5కి ఆర్డినల్ నెంబర్ ఏమవుతుంది 5th 2/5 ఓకే. నెక్స్ట్ 2/5 ఓకే. నెక్స్ట్ 2/5 ఓకేనా. ఇలా మనం ఎంత ఫ్రాక్షన్ ఉంటే అంత ఫ్రాక్షన్ని రీడ్ చేయొచ్చు. నెక్స్ట్ in this fraction 2/3 here 2 means 2 is a numerator. దీన్ని న్యూమరేటర్ అంటారు 2ని. 3 is a denominator. చూడండి 2నేమో పైన ఉన్న నెంబర్స్నేమో న్యూమరేటర్ అంటారు, కింద ఉండే నెంబర్స్నేమో డినామినేటర్ అంటారు. న్యూమరేటర్ డినామినేటర్. ఇప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ అన్న తర్వాత ఇలా కూడా రీడ్ చేయొచ్చు. ఎలా రీడ్ చేయొచ్చు అంటే న్యూమరేటర్ 2 ఈజ్ డినామినేటర్ 3 అని కూడా రీడ్ చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు నేను మీకు రీడ్ చేయడం ఎలాగా అని చెప్పాను, అలాగే ఫ్రాక్షన్స్ ఎలా ఏర్పడతాయి అనేది మీకు చెప్పాను. అర్థమైందా మీకు ఈ క్లాసు? ఓకే. నెక్స్ట్ టెక్స్ట్ బుక్లో చూద్దాం. రైట్ ద కరెస్పాండింగ్ ఫ్రాక్షన్స్. అక్కడ నెంబర్ ఫ్రాక్షన్స్ యొక్క నెంబర్ నేమ్ ఇచ్చాడు, మనము ఫ్రాక్షన్స్లో రాయాలి. ఓకేనా. 1/7 ఫ్రాక్షన్లో రాయాలంటే ఎలా రాస్తాం 1/7 ఎలా రాస్తాం ఫ్రాక్షన్లో 1/7 ఓకే. 5/8 EIGHT 5/8 అంటే 5/8 అలాగే కదా. 5/8 అంటే 5/8 కదా రాసేది. నెక్స్ట్ థర్డ్ వన్ 6/9 6/9 అంటే ఎలా రాయొచ్చమ్మా 6/9. నెక్స్ట్ 5/6 5/6 అంటే 5/6 5/6 మీన్స్ 5/6. నెక్స్ట్ 2/9 నెక్స్ట్ 2/9 ఎలా రాయొచ్చమ్మా 2/9 రాసుకోవచ్చా 2/9 అని. ఓకే. నెక్స్ట్ ఇటువైపు ఏమని రాయొచ్చు న్యూమిరేటర్ 4 కామా డినామినేటర్ 9 అంటే ఏమని రాయొచ్చు 4/9 అంతే కదా 4/9. అలా మీరు ఇటు సైడ్ ఉన్నవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఎక్సర్సైజ్ ఉంది కదా పక్కన, ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న వాటిని అన్నింటినీ కూడా మీరు ఏం చేస్తారు అంటే రాసేయండి.
ఇక్కడ ఇక్కడ ఇవన్నీ రాసేయండి, ఫిల్ చేయండి. నెక్స్ట్ దాని కిందనే మీకు ఫిగర్స్ ఇచ్చారు కదా, సో ఈ ఫిగర్స్ చూసుకోండి. ఫిగర్స్లో మీకు షేడెడ్ పార్ట్స్, అన్షేడెడ్ పార్ట్స్ ఉన్నాయి కదమ్మా. ఒక ఫిగర్ తీసుకుంటే ఆ ఫిగర్ని ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేశారో చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్ని 1 2 3 పార్ట్స్గా డివైడ్ చేశాడు. 1 2 3, సో 3 పార్ట్స్గా డివైడ్ చేశాడు. ఈ 3 పార్ట్స్లో షేడెడ్ పార్ట్స్ ఎన్ని? 2 పార్ట్స్. ఇక్కడ ఏమన్నాడు? షేడెడ్ పార్టే తీసుకోమన్నాడు కదా. సో దీనికి 2 పార్ట్స్ షేడెడ్ చేసి ఉన్నది కాబట్టి మనం ఫ్రాక్షన్లో రాయాలంటే 2/3 అని రాస్తాం. ఓకే, ఇక్కడ టోటల్గా ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయ్యి ఉంది? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16, టోటల్గా 16 పార్ట్స్ డివైడ్ అయింది. అప్పుడు డినామినేటర్లో ఎంత నెంబర్ రాయాలి? 16 అని రాయాలి. ఓకే, మరి న్యూమినేటర్లో ఎంత రాయాలి? షేడెడ్ పార్ట్స్ ఎన్ని? 1 2 3 4 5 6 7 పార్ట్స్కి షేడ్ అయింది. దట్ మీన్స్ 7/16. దీనికి ఆన్సర్ ఏంటి? 7/16. ఇక్కడ సర్కిల్ని 4 పార్ట్స్గా డివైడ్ చేశాడు కదా. సో 4 పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు మనకి షేడెడ్ పార్ట్సే కదా కావాల్సింది. హౌ మెనీ పార్ట్స్ షేడెడ్? 3 పార్ట్స్. 1 2 3 పార్ట్స్ షేడ్ అయి ఉన్నాయి. టోటల్ పార్ట్స్ ఎన్ని? 4. సో వి రైట్ హియర్ 3/4. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ ఇక్కడ మనకి 1 2 3 4 5 6 7 8, టోటల్లీ 8 పార్ట్స్. 8 పార్ట్స్లో ఎన్ని పార్ట్స్ షేడ్ అయి ఉన్నాయమ్మా? 1 2 3 4 పార్ట్స్ షేడ్ అయి ఉన్నాయి కదా. సో 4/8 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 1 2 3 4 5, టోటల్గా 5 పార్ట్స్ ఉన్నాయి కదమ్మా. ఈ 5 పార్ట్స్లో ఎన్ని పార్ట్స్ షేడ్ అయి ఉన్నాయి? 1 2 3 4 షేడ్ అయి ఉన్నాయి. అప్పుడు మనం 4/5 అని రాసుకోవచ్చు. అర్థమైంది కదా చిల్డ్రన్? మీరంతా ఇదంతా హోంవర్క్ చేసి ఈ పేజీని నీట్గా కనిపించేలాగా ఫోటో తీసి నాకు వాట్సాప్ చేయండి. అవి రైటా రాంగ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ.